జీవితం ఆమెను అడుగడుగున పరీక్షించింది. కన్న తండ్రి దూరమయ్యాడు. తోడుండాల్సిన భర్త అర్ధాంతరంగా తనువు చాలించాడు. కన్న తల్లి పక్షవాతంతో మంచాన పడింది. చేతిలో 11 నెలల పసిబిడ్డ. ఇన్ని కష్టాల సుడిగుండంలోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా తన చిన్ననాటి కలను నిజం చేసుకునేందుకు చదువునే ఆయుధంగా మార్చుకుంది తెలంగాణ బిడ్డ దుస్సా హిమబిందు. మహబూబాబాద్ జిల్లా నడివాడకు చెందిన హిమబిందుకు చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఆశ. దర్జీ పనులు చేసే తండ్రి టేప్ను మెడలో వేసుకొని అదే తన స్టెథోస్కోప్ అని మురిసిపోయేది. కానీ అప్పుల బాధతో తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. 18 ఏళ్లకే పెళ్లి చేసేసింది తల్లి. కానీ 2 ఏళ్లకే భర్త కూడా అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకోవడం ఆమెను కోలుకోలేని దెబ్బతీసింది. ఆ బాధతో తల్లికి పక్షవాతం రావడంతో హిమబిందు ఒంటరి పోరాటం మొదలైంది. ఒకవైపు అనారోగ్యంతో ఉన్న తల్లి, మరోవైపు పసిపాప. ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువును మాత్రం వదలకూడదని హిమబిందు నిర్ణయించుకుంది. పెళ్లితో ఆగిపోయిన చదువును మళ్లీ మొదలుపెట్టింది. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఏకంగా 1000 మార్కులకు గాను 985 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం డాక్టర్ కావడమే లక్ష్యంగా ఇప్పుడు నీట్ పరీక్షకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం హిమబిందు ఇంట్లోనే ఉండి సొంతంగా ప్రిపేర్ అవుతుంది. కోచింగ్ తీసుకునే ఆర్థిక స్తోమత లేకపోవడం ఆమెకు పెద్ద అడ్డంకిగా మారింది. ఇంటర్లో వచ్చిన మార్కులు నాలో ధైర్యాన్ని నింపాయి. ప్రస్తుతం నీట్ సాధించడమే నా ముందున్న లక్ష్యం. దాతలు ఎవరైనా సహకరిస్తే నా కలను త్వరగా చేరుకోగలను అని ఆవేదనతో కోరుకుంటుంది హిమబిందు. దుఃఖాన్ని దిగమింగుకొని బాధ్యతలను భుజాన వేసుకొని హిమబిందు చేస్తున్న ఈ పోరాటం అభినందనీయం. పట్టుదల ఉంటే ఏ కష్టమైనా తలవంచక తప్పదని ఆమె నిరూపించింది. సరైన ప్రోత్సాహం అందితే ఈ పేదింటి బిడ్డ రేపటి రోజున డాక్టర్గా మారి ఎందరికో సేవ చేసే అవకాశం ఉంది.